ఊపుదమ్ముడు ముచ్చట చెప్పడం కాదు. చలో అందరం ఒకడేదా పడండి. కార్మిక సమస్యలు అట్లాగే కంపెనీ నా సర్వనాశనం అవుతున్నప్పుడు ఈ గెలుపు ఓటంలు ఎందుకని అడుగుతున్నా. సిఐటిగా మేము అందరం ఒకటైదాం. యాజమాన్యానికి సర్కులర్ అని ఎంత కొట్టిద్దాం. క్లర్క్ల సర్కులర్ ఇచ్చేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టరు. జేఎంపీలకు 600 చిల్లర మంది ఉంటే కొంతమందికి ప్రభావితం, కొంతమందికి ఆపేసినారు, దాన్ని పూర్తి అయ్యారు. అంటే అన్ని తీర్ల కార్మికుల అసంతృప్తితో ఉన్నప్పుడు మనం చేసేది ఏంటని అడుగుతున్నా నేను. అంత ప్రైవేటీకరణ అయితే అంటే సపోర్ట్ చేయరు. ఏఎల్పీలో 100 కోట్ల మిషన్లు దిగినాయి, మొత్తం 1215 మంది కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారు. సింగరేణిలో దిగిపోయిన డైరెక్టర్లు రాజకీయ నాయకులతో కొత్తగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఉత్పత్తి పోటీగా దిగుతున్నారు. దాన్ని కనీసం బయటకు నచ్చలేదు. అందుకే సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్గా ఫస్ట్ మీ ఏఐటీ సైజెంట్స్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చొరవ చేసుకొని పిలుస్తారా, లేదా మేము పిలిస్తే మీరు వస్తారా? రెండిట్లో ఏదో ఒకటి చేయండి. మీరు ఏది చేయకపోతే ఖచ్చితంగా 10-15 రోజులలో పోరాట కార్యక్రమం సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ తీసుకుంటుంది. దానికి కార్మికులందరూ సంపూర్ణంగా మద్దతు చేసి సపోర్ట్గా నిలబడి మన హక్కులు, మన కంపెనీని కాపాడుకోవడం కోసం